ఒకరోజు మేమిద్దరం కలిసి ఎక్కడికో వెళ్తున్నప్పుడు దారిలో అడిగాను, అయ్యగారు తెల్లవారే 4 గంటలకి మీరు లేచిపోయి, అప్పటికి ఆయన చాలా పెద్ద మనిషి, దాదాపుగా 70స్లో ఉంటాడు ఆయన, కానీ చాలా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. సైకిల్ తొక్కి గ్రామాలకు తీసుకెళ్ళేవాడు ఆయన సైకిల్ మీద. పాట పాడడం బాగానే ఉంది, ఎప్పుడు చూసినా ఆ పాట ఎందుకు సార్ పాడతారు అన్న, ఎప్పుడు అదే పాట ఎందుకు పాడతారు సార్ అని అంటే ఆయన చెప్పాడు, ఎప్పుడు అదే పాట ఎందుకు పాడతానన్న అంటే అందులో మనం దేవుని స్తుతించాలి అనే ఒక పిలుపు ఉంది. ఇది పల్లెటూరు కదా. మొదటి కారణం ఏంటనంటే ఈరోజు ఆదివారం అనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోరు. వాళ్ళు అలవాటుగా తెల్లవారే లేచిపోవటం, త్వరగా తయారైపోయి పొలాలకు వెళ్ళిపోవడం, ఇదే వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు పొలాలకు వెళ్ళడం కంటే ముందుగానే నేను ఈ పాట ఎత్తుకుంటే వాళ్ళకి అందరికీ అర్థమైపోద్ది ఈరోజు ఆదివారం, అందుకని అయ్యగారు మైక్లో పాటలు పాడుతున్నారు అని నాకు అర్థమవుతుంది అని, వాళ్ళందరికీ అర్థమవుతుంది అని. రెండోది ఏంటనంటే అంత పెద్ద పాట ఎందుకు పాడతానంటే అందులో ఆ కారణము చే అని చివరిలో ఒక పదం ఉంటుంది కదా. వినే వాళ్లకు ఏదో ఒక కారణం వాళ్లకు అర్థమయ్యి నేను దేవుణ్ణి ఇలా ఆరాధించాలి, ఆయన నా కొరకు ఈ గొప్ప కార్యాలు చేశాడు, ఆయన నన్ను రోగశయ్య మీద నుండి లేవనెత్తాడు, లేదా మరణశయ్య నుండి లేవనెత్తాడు, లేదా ఆయన నాకు చాలా గొప్ప ఉపకారములు చేశాడు, ఆయన నన్ను నా కుటుంబాన్ని కూడా ఆయన బలమైన రెక్కల నీళ్ళలో దాచి నడిపిస్తున్నాడు అనే విషయాన్ని ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు గుర్తు చేసుకొని ఆ రోజు ఆరాధనకు రావాలి అని నేను ఆ పాట పాడతాను అని చెప్పారు. ఎప్పుడు 12వ పాటన్నా నాకు ఆ సంఘటన గుర్తుకొస్తూ ఉంటుంది. ఈరోజు ముందుగానే చెప్పాను, వాక్య ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే బీ థ్యాంక్ఫుల్ అండ్ బీ బ్లెస్డ్. కొన్నిసార్లు మనం చాలా చేస్తూ ఉంటాం, దేవుని కొరకు చేయాలని తాపత్రయపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం, సేవ చేయాలని చాలా ఆశగా ముందుకు వెళ్తూ ఉంటాం. మీరందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు యవనస్తులు, దేవుని కృప చేత దేవుని పిలుపుని బట్టి దేవుని సేవ కొరకు వచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే నేను బలముగా దేవుని సేవ చేయాలి, నేను చాలా అద్భుతంగా దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు నేను ఎలా ప్రతిష్ఠించుకొని జీవించాలి, ఈ రీతిగా దేవుని ప్రజలను దైవారాధనలో నడిపించాలి, ఇలా ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ నాకు కూడా తెలుసు, నేను కూడా అలాంటి స్టేజ్ నుండే అంచెలంచెలుగా ప్రయాణం చేస్తూ వచ్చాను కనుక నిలవబడడం చాలా కష్టం అనుకుంటాం, కానీ అలా చేయలేం. చాలామంది సేవకు వెళ్ళిన తర్వాత కాదు, కాలేజీలోనే తప్పిపోతారు. అయితే వాళ్ళలో ఒక ఆశ మాత్రం ఆరిపోదు. ఏంటంటే నేను దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని కొరకు చాలా బలమైన వ్యక్తిగా మారాలి, నేను చాలా అద్భుతమైన సేవ చేయాలి, దేవుని సంఘాన్ని చాలా అద్భుతంగా నడిపించాలి, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటూ ఉంటారు, కానీ పడిపోతూ ఉంటారు. చాలా సంవత్సరాలు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవ అంటే ఎన్నో శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు, బాధలు ఎన్నో ఉంటాయి. మాటల్లో చెప్పుకోలేనంత అన్ని విషయాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటాలి, జయించాలి, అవన్నిటినీ తట్టుకొని నిలవబడాలని కూడా ఉంటుంది. కానీ ఎలా నిలవబడతావు?
నీకు శక్తినిచ్చే లేదా నీకు ప్రేరణనిచ్చే ఒక అద్భుతమైన విషయం ఏదైనా ఉందా? పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, ఇంకా చెప్పి ఆపేస్తాడు. రెండవ పత్రిక 11వ అధ్యాయంలో నేను 1-2 వచనాలు చదువుతాను, మిగిలినది మీరు చదువుకోండి. 23 నుండి 33 వచనాల వరకు ఆ వాక్య భాగంలో ఆయన ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో రాశాడు. 25 నుండి చదువుతున్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయని అన్నాడు. 27కి వచ్చేసరికి అయినా ఎన్నైనా వస్తున్నాయి, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు, ఇబ్బందులు, ఎన్నెన్నో మోసపూరితమైన మనుషుల యొక్క వలలు, ఇవన్నిటిలో నేను పడిపోతున్నాను. కానీ నాకు ఒక ఆశ ఉంది, ఇంకా ముందుకు సాగిపోవాలని అని అంటున్నాడు. ఎలా నిలవబడ్డాడు? అది కొంతమంది బలంగా దేవుని సేవ చేస్తారు, కానీ ఆ సేవలో వచ్చే ఆటంకాలు, ఎదురు దెబ్బలు, ఇవన్నీ తట్టుకుంటూ నిలబడుతూనే అంటూ ఉంటారు, ఈ సేవ వల్లనే మేము ఇలా అయిపోయాం, లేకపోతే బాగుండే వాళ్ళం అని అనుకుంటారు, అంటారు. అలా అని చెప్పి సేవ వదిలిపెట్టేస్తారా? వదిలిపెట్టరు, ముందుకు వెళ్తూ ఉంటారు. నాకైతే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు కూడా అలా నిలవబడటానికి ఒక ముఖ్యమైన కారణం ఆయనను ప్రేరేపించిందని నేను అనుకుంటాను. అదే ఈరోజు వాక్య ధ్యానంలో చదువుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. మీలో ఎవరైనా చదువుతారా? మీలో ఎవరైనా చదువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని అన్నాడు. కృతజ్ఞుడనై ఉన్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐఎమ్ గ్రేట్ఫుల్. యవనస్తులారా, దేవుని సేవకులారా, నేను మీకు కూడా చెప్పేది ఇదే. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గూర్చి, దేవుడు మిమ్మల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఆ అద్భుతమైన ఆ ఏర్పాటును గూర్చి, దేవుడు మిమ్మల్ని సేవ కొరకై ఎలా ఎక్విప్ చేశాడో, ఎంపవర్ చేశాడో, సిద్ధపరిచాడో, ఆ విషయాలను గూర్చి మీరు తలంచుకుంటూ ముందుకు వెళ్తే మీరు దేన్నైనా జయించగలరు. మనం దేన్నైనా జయించగలం, ఏ శోధనైనా జయించగలం, ఏ కష్టమైనా జయించగలం. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎప్పుడు కూడా ఆయన లేఖల్లో మనకు కనిపించే ఒక జనరల్ ప్రజెంటేషన్ అని మనం అనుకోవచ్చు. ఎప్పుడు నేను యోగ్యుడను కనుక, నేను దేవుని సేవకు అర్హుడను కనుక, నేను చాలా అద్భుతంగా దేవుని సేవ చేయగలను కనుక నేను పిలువబడ్డాను, పూర్వం నేను చాలా మంచివాడను కనుక నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని ఎప్పుడు చెప్పడు ఆయన. పైగా చాలా స్పష్టంగా చెప్పేస్తాడు, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను
తన పరిచర్యకు నియమించి, ఇంకొక మాట ఇక్కడ ఉంటుంది, నమ్మకమైన వానిగా ఎంచినందుకు అని అన్నాడు. నిజానికి నేనేమి నమ్మకమైన వాడని కాను. ఐఎమ్ నాట్ ఏ ట్రస్ట్ వర్ది పర్సన్. నేనేమి నమ్మదగిన వ్యక్తిని కాదు అని అంటున్నాడు. క్రైస్తవ సంఘాన్ని అసలు లేకుండా చేయాలనుకున్నాను. క్రైస్తవులు అనే పేరే లేకుండా చేయాలనుకున్నాను. కానీ అదే క్రైస్తవ సంఘము కొరకు నేను ప్రయాసపడేటట్లుగా ఆయన నన్ను పిలిచాడు. పౌలు ప్రారంభంలో ఆయన మార్పు పొందిన తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉంటుంది, సంఘంతో కలుసుకోవాలనుకున్నాడంట. కానీ వాళ్ళెవరూ ఆయనను చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదని అంటే, ఇంకొక ఏదైనా ప్లాన్ చేస్తుంటాడు, క్రైస్తవుల్లో క్రైస్తవుడిలాగా కలిసిపోయి ఇలాగిన మనల్ని ఇంకేదో చేయాలని అనుకుంటున్నాడు అని అనుకొని ఎవ్వరు కూడా ఆయన దగ్గరకు రానివ్వలేదు. తర్వాత బర్నబా వెళ్ళి మాట్లాడి ఆయన నెమ్మదిగా క్రైస్తవ సంఘంలోకి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఇవన్నీ తలంచుకుంటున్నప్పుడు ఆయనలో కృతజ్ఞత కలుగుతోంది దేవుని పట్ల. ఈరోజు దేవుని సంఘంలో ఉన్నానన్నా, దేవుని సేవకుడును అనిపించుకున్నా, దేవుని సేవ చేస్తూ ఉన్నా, ఇదంతా కూడా నా వలన అయింది కాదు, దేవుని వలన, దేవుని కృప వలన అయింది అని ఆయన ఎక్కువగా చెప్తాడు. బైబిల్లో కృప, దేవుని కృప వలన మాత్రమే అని చెప్పిన, అత్యధికంగా చెప్పిన వ్యక్తి పౌలు. కనుక ఈరోజు యవ్వన కాలంలో దేవుని సేవకు రావడం అనేది దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. మీలో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసి మానేసి దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు మీరు ఇక్కడ ఉండటం, దేవుని సేవకు మీరు పిలువబడడం అనేది దేవుడు మీకు ఇప్పటికే అనుగ్రహించిన ఒక గొప్ప ఆశీర్వాదం. కృతజ్ఞతతో దాన్ని కొనసాగించండి. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మీ జీవితకాలం అంతా కూడా మీరు వర్ధిల్లుతూ ఉంటారు, అద్భుతంగా వర్ధిల్లుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు. వారెన్ డబ్ల్యూ వియర్స్బీ అని ఒక ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు కొన్ని నేను చదివాను. ఎంత చదివినా కానీ ఒక 2 సెంటెన్సెస్ లేదా ఆ వాక్యాలు మాత్రం ఎందుకనో నా మనసును విడిచిపోవు. నిద్రలో పడినా చెప్తాను అవి 2. అక్కడక్కడ రాసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. థ్యాంక్ఫుల్నెస్ అనే దాన్ని గురించి, ఎందుకు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి అనే దాన్ని గురించి ఆయన అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఇలా అంటాడు, మొట్టమొదటిగా నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉన్న వ్యక్తివైతే దేవుడు నీకు ఎలాంటి ఆశీర్వాదాలను ఇస్తాడనంటే, ఆయన ఎలా అంటాడు, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ దట్ అటెంప్ట్స్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ద అన్థ్యాంక్ఫుల్ హార్ట్ దట్ లూజ్ ఎవ్రీథింగ్ దట్ గ్రేస్ హ్యాస్ ప్రొవైడెడ్ అని. ఎందుకు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి అని అంటే ఆయన మొట్టమొదటి చెప్తాడు ఇలా, ఏమంటాడు అని అంటే, నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన సేవ చేస్తావో, దేవుని కృతజ్ఞతతో ఆరాధిస్తూ ముందుకు వెళ్తావో, అప్పుడు దేవుని కొరకు నీవు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా మారిపోతావు అని అంటాడు. అందరికీ ఉంటుంది, నేను ఇలా చేయాలి, అలా చేయాలి, దేవుని సేవ చేయాలని, మంచి వాక్యం చెప్పాలి, మంచి పాటలు రాయాలి, మంచి పాటలు పాడాలి, ఎంతోమందిని దేవునిలో బలపరచాలి అని ఉండొచ్చు. కానీ ఏం చేస్తావు? అది ఎలా తెలుస్తుంది నీకు? కీర్తన గ్రంథం నుండి 116వ కీర్తన 12వ వచనం చూడండి. 116:12 చదువుతారా? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ
నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపూచుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని. ఇక్కడ ఆ 12th verse చాలా ఇంట్రెస్టింగ్, చాలామంది కంఠస్థ కూడా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. వాట్ షల్ ఐ గివ్, వాట్ షల్ ఐ ఆఫర్, ఏం చెల్లించాలి, ఏం చెల్లించగలను. ఇక్కడ దావీదు ఏం చెల్లించలేను అని దీని అర్థం కాదు. ఏం చెల్లించగలను అని అంటే ఏం చెల్లించలేను అని కాదు. నాకు ఇంకొక రకంగా అర్థం అవుద్ది ఈ మాట. ఏం చేస్తున్నాడని అంటే ఏం చెల్లించాలో మార్గాలను వెతుక్కుంటూ ఉన్నాడు, అన్వేషిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే దేవుని కొరకు ఎలా జీవిస్తే ఇంకెలా ఉంటుంది, దేవుని కొరకు ఈ కార్యం తలపెడితే ఎలా ఉంటుందో. అది దావీదు కూడా బైబిల్లో థ్యాంక్ఫుల్ హార్ట్ అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. కీర్తనల గ్రంథంలో చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఎంత కృతజ్ఞత దేవుని కొరకు కలిగి ఉంటాడు ఆయన. మాటి మాటికి దేవుడు గుర్తు చేస్తాడు, ఈయన చెప్పుకుంటాడు. గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసుకొని వచ్చాను అని అంటాడు. నువ్వేమీ పెద్ద రాజు కుటుంబం కాదు, రాజువు కాదు, ఏదేదో అయిపోయే వ్యక్తివి కాదు. నేను నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను అంటాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు. రాజు అయిన తర్వాత అక్కడ మనం పాత నిబంధన భాగం చదివిన ఆ భాగంలో 17వ అధ్యాయంలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు, రాజసౌధం కట్టుకున్నాడు. అందులో నివాసం చేస్తూ ఉంటే సడన్గా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. నేను ఎంత మంచి రాజసౌధాల్లో నివసిస్తున్నాను, దేవుని ఆరాధించడానికి ఒక మందిరం లేదే, కాబట్టి నేను ఒక మందిరం కట్టించాలని అనుకున్నాడు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన తన కొరకే చేసిన మేలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఏం ఆలోచిస్తున్నాడంటే ఏం చేయాలి దేవుని కొరకు అని, ఏం చేయాలి అది. దేవుని సేవలో కొనసాగిపోతూ ఉంటే ఎప్పుడు రొటీన్గా సాగిపోయే జీవితం అది పెద్ద కష్టమేం కాదు. ఏముంది దేవుని సేవ అంటే, కొంతమంది అనుకుంటారు పాట పాడడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, ఆమెన్ అనడం, అంతే కదా. అంత సింపుల్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు దేవుణ్ణి అమితంగా ప్రేమించే శక్తి లేదన్నమాట. నేను ఏం చేయాలి అది. నీవు కొన్ని క్రొత్త మార్గాలను వెతుక్కునే వ్యక్తి అవుతావు అప్పుడు, ఎప్పుడైతే నీలో కృతజ్ఞత అనేది ఉందో. చాలాసార్లు మనం మిషనరీల కోసం చెప్పుకుంటూ ఉంటాం, అలా చేశారు, ఇలా చేశారు, ఆ దేశం నుండి వచ్చారు, ఈ దేశం నుండి వచ్చారు. ఎలా వచ్చేసారు? దేవుని పట్ల అమితమైన ప్రేమ, అమితమైన కృతజ్ఞత వాళ్ళని నడిపిస్తూ ఉంది. అంతే. త్యాగం చేయడానికి సిద్ధపడిపోయారు, దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళు గొప్ప కార్యాలు దేవుని కోసం చేశారు. యవనస్తులారా, నిర్లిప్తంగా ఉండొద్దు, నిరాశగా ఉండొద్దు. మీరు దేవుని చేత ఉన్నత కార్యాలు చేయటానికే పిలువబడ్డారు. ప్రతి ఒక్కరూ కూడా గొప్ప కార్యాలు తలపెట్టాలి. విలియం కేరీ గారి కోసం చెప్పుకుంటాం ఎక్కువ. రెండవది వారెన్ డబ్ల్యూఎస్బి అని చెప్పి ఇంకొక కోట్ ఏంటంటే, నేను కంఠస్థ పెట్టి చాలాసార్లు అది చెప్పుకుంటూ ఉంటాను నాకు నేనే. ఇలా అంటాడు, థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అండ్ అన్థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటాడు. పదే రాశాడు ఆ పుస్తకంలో ఆయన. కృతజ్ఞత గల హృదయం అంట అన్ని మంచి లక్షణాలను పుట్టించగల నేల లాంటిదంట.
మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అన్థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత లేకపోవడం, ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్. అన్ని చెడ్డ లక్షణాలు అందులో నుండి పుట్టేస్తూ ఉంటాయంట. ఈరోజు ఈ సందేశంలో నేను మీకు చెప్పగలుగుతున్న మాట ఒకటే: మీరు ఏదైనా చేయండి, దేవుని సేవలో ముందుకు వెళ్ళండి, కానీ కృతజ్ఞత అనే మాట మీరు మర్చిపోకండి. కృతజ్ఞులై ఉండుట, కృతజ్ఞతతో దేవుని సేవించుట అనేది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. నేను అప్పుడప్పుడు ఈ పాట పాడుకున్నప్పుడు అనుకునేవాడిని, కృతజ్ఞతతో స్తుతి పాడేదా అనే దానిలో కృతజ్ఞత తీసేస్తే ఎలా ఉంటుందని. స్తుతి పాడేదా దగ్గర నుండి పాడుకోలేమా ఏంటి? కానీ ఆ రైటర్ ఎంత మంచిగా పెట్టాడంటే, స్తుతి పాడు, కానీ ఆ స్తుతి పాట కృతజ్ఞతతో నిండినదై ఉండాలి. సేవ చేయు, ఆ సేవ దేవుని పట్ల కృతజ్ఞతతో చేసేదై ఉండాలి. ఎప్పుడైనా అది మిస్ అయింది అనుకోండి, ఎలా తయారైపోతుందో తెలుసండి, అన్నింటి మీద సనుక్కుంటాం మనం. ఈ పని చేశాను నాకు ఎంత వస్తుంది, ఈ ప్రార్థన చేశాను నాకు ఎంత ఇస్తాడు, ఈ ప్రసంగం చేశాను నాకు ఎంత ఇవ్వాలి, ఈ పని చేశాను ఆ వ్యక్తి కోసం అతను ఎంత ఇవ్వాలి. అంత కమర్షియల్గా మారిపోతాం. ఎందుకంటే మనది థ్యాంక్ఫుల్ హార్ట్ కాదు కనుక. నేను పాస్టర్ అది చాలా చాలా గర్విష్లుగా మారిపోతారు. పాస్టర్లలో కూడా ఎంతో ప్రౌడిష్ ఫెలోస్ ఉంటారు. నేను చాలామందిని చూసా. ఆ గర్వంతో నిండిన స్థితి కోసం కూడా చాలామంది ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. అలా గర్వంతో నిండిపోయే వాళ్ళు అందరూ ఎప్పుడు ఏం చెప్పుకుంటారు తెలుసా? వాళ్ళ చదువు కోసం చెప్పుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్పుకుంటారు, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్స్ చెప్పుకుంటారు, వాళ్ళ సొసైటల్ స్టేటస్ చెప్పుకుంటారు. ఎందుకంటే దేవుడు వారిని పిలిచాడన్న, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడన్న తలంపు వారిలో లేదు కనుక. మనలో కూడా కృతజ్ఞత దేవుని మనం పిలువబడిన పిలుపుకి తగిన ఆ కృతజ్ఞత దేవుని పట్ల మనం కనుపరచలేకపోతే వి మే ఫెయిల్. మనం ఓడిపోతాం. సేవలో ఎదురయ్యే ఇబ్బందుల్లో పారిపోతాం, నిలవబడలేకపోతాం, ఏడుస్తాం, కృంగిపోతాం. కానీ కృతజ్ఞత కలిగిన వాళ్ళు అయితే ఎలా జీవిస్తారు తెలుసండి? ఏడుస్తారు, బాధపడతారు, కష్టపడతారు, కానీ దేవుని కొరకు పరుగులు పెడతానే ఉంటారు. బైబిల్లో పాత నిబంధన నుండి మీరు చదువుతూ ఉంటే దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంటుంది. ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా బ్లేమ్ చేస్తాడు, మీరు మర్చిపోయారు అని అంటాడు. మీరు మర్చిపోయారు అంటాడు. మీరు ఎప్పుడైనా ద్వితీయోపదేశ కాండము వెతుకుతూ చదవండి, మర్చిపోవద్దురేమో, మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటలు ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపుగా ఒక 10 సార్లు కనిపిస్తాయి. దేవుడు వారిని ఏం కోరుకున్నాడని అంటే, జస్ట్ దేవుణ్ణి మర్చిపోకుండా జీవించండి, కృతజ్ఞత కలిగి జీవించండి అని చెప్పాడు. ఒక దేవుని సేవకుని గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఆయన పేరు జాన్ న్యూటన్. 17వ శతాబ్దంలో ఆయన జీవించాడు. ఇంగ్లాండ్ దేశస్థుడు, లండన్లో పుట్టాడు. ఆయన ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు ఎలా తెలుసు అంటే, ఒక పాట ద్వారా, ఒక పుస్తకం ద్వారా. చాలా పాటలు రాశాడు, కానీ ఆయన రాసిన పాటల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాట అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ అని ఒక పాట ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ కొట్టండి, అమేజింగ్ గ్రేస్ అని. రాత్రి అంతా మీకు ఆ స్క్రోల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎంతమంది పాడారో తెలియదు, లెక్క పెట్టలేరు. నిజానికి ఆయన ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. ఆ తల్లిదండ్రుల బిడ్డను భక్తిలో, ప్రార్థనలో పెంచారు. పెరిగి పెద్దవాడయ్యాడు, ఒక షిప్ సెయిలర్ అవుతాడు.
అది కార్గో షిప్ అన్నమాట. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి సరుకులు రవాణా చేస్తూ ఉంటుంది. చాలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతాడు. కొంతకాలానికి ఈయన బానిసల వ్యాపారం మొదలు పెట్టేస్తాడు. ఎలా అంటే పశువులు వేటాడినట్లు, జంతువులు వేటాడినట్లు ఒక చోట మనుషులు వేటాడి తీసుకొని వెళ్ళి షిప్లో వేసుకొని ఇంకొక దేశంలో అమ్మేస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా 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 డబ్బు పెరిగిపోతూ ఉంటుంది. ఇక దేవుడు లేడు, ఎవరు లేరు, భక్తి లేదు, హాయిగా ఇదే బిజినెస్ బాగా సంపాదిస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా సముద్రంలో పెద్ద తుఫాన్ వస్తుంది. అందరికీ అర్థమైపోతుంది ఇక మునిగిపోతాం, ఓడ బ్రద్దలైపోతుంది, చనిపోతామని. అప్పుడు గుర్తుకొచ్చిందంట తన తల్లిదండ్రులు నేర్పించిన ప్రార్థన, తన సంఘంలో నేర్పించిన ప్రార్థన, దేవుని ప్రేమ, ఇవన్నీ గుర్తుకొచ్చింది. ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఇక లాభం లేదని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడంట. లోనికి వెళ్ళిపోయి తలుపేసుకొని అక్కడ తనకు తెలియకుండానే ఏడుస్తూ ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటాడో తెలీదు. తన పాపం అంతా ఒప్పుకుంటూ ఉంటాడు. ప్రభువా, నిన్ను మర్చిపోయి బ్రతికాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడంట. ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నారు. క్యాబిన్ జాన్ న్యూటన్ వెళ్ళి తలుపు తీశాడంట. ఒక శుభవార్త అన్నారంట. ఏంటనంటే, మనం ఏదో ఒక ఒడ్డుకి వెళ్తున్నాం అన్నారు. మనం ఒడ్డు చేరుకోబోతున్నాం, మనం మునిగిపోవట్లేదు, ఒడ్డు చేరుకోబోతున్నాం అంటే చాలా సంతోషించాడంట. ఒడ్డు చేరుకున్నారు, దిగారు. నేను చదివిన పుస్తకంలో రచయిత ఒక లైన్, అక్కడ కనెక్టింగ్ లైన్ ఒకటి రాశాడు. ఎలా రాస్తాడంటే, అలాగిన ఒడ్డుకు చేరుకున్న జాన్ న్యూటన్ ఇంకెప్పుడు ఓడ ఎక్కలేదు అని రాశాడు. అది ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆయన కొనసాగించాడు. ఎందుకంటే ఇక దేవుని సేవ చేయడంలో తీరిక లేదు అని అన్నాడు. దేవుని సేవ చేయడంలో తీరిక లేదు ఆయనకు. పుస్తకాలు రాయడం, పాటలు పాడడం, సేవ చేయటం చాలా కృతజ్ఞత కలిగిన వాడు. దేవుడు మరణించాల్సిన నన్ను ఆయన లేవనెత్తాడు, ఒడ్డుకు చేర్చాడు ఆయన. కాబట్టి నా జీవితకాలం అంతా కూడా ఆయన సేవ చేయాలి అనే ఒక స్థిరమైన తీర్మానానికి వచ్చేసాడు. బహుశా అందుకనేనేమో అంత అద్భుతమైన పాటలు రాశాడు. నాకు చాలా ఇష్టం ఆ పాట, అమేజింగ్ గ్రేస్. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సాంగ్ that saved a wretch like me. బా, ఎంత గొప్ప కృప అంటే అది. పురుగు లాంటివాడు నన్ను రక్షించింది అని అంటే. I once was blind, but now I see. ఒకప్పుడు నేను గుడ్డివాడను, దారి తెను లేకుండా ఎటు పడితే అటు జీవించా. కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. I once was lost, now found. కానీ ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, నశించిపోయిన వాడిని రక్షించాడు. కృతజ్ఞత. దేవుని సేవకుడిగా నేను ముగించేస్తున్నాను. మనందరం కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం వైపు వెళ్ళాలి. నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు చెప్పాడు, చూసారా? అది మన లైఫ్కి చేర్చుకుందాం. తలంచుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత సాక్రిఫైస్ చేశారు దేవుని సేవకు పంపించి. ఎంత సాక్రిఫైస్ చేశారు. మిమ్మల్ని చదివించి లక్షలు పెట్టి సడన్గా మీరు సేవకి వెళ్తానంటే సేవకు తీసుకొచ్చి మీ తల్లిదండ్రుల పట్ల బీ థ్యాంక్ఫుల్, బీ గ్రేట్ఫుల్. ఎప్పుడు తలంచుకోండి. అప్పుడు మీలో కృతజ్ఞత అంటే ఏంటో ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు.
నేను కూడా ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఏసీటీసీలో 94లో అప్పటికి 2 ఇయర్స్ క్రితం మా నాన్నగారు చనిపోయిన తర్వాత సేవకి వెళ్తానంటే మా మదర్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు అంతే. ఇప్పటికీ నేను తలంచుకుంటూ ఉంటాను, ఇట్స్ సాక్రిఫైస్. జీవితంలో ఎక్కువ భాగం వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తా. నన్ను పిలిచిన దేవుడు, నన్ను పెంచిన సంఘం, నా కొరకే ప్రార్థించిన వాళ్ళు, వీళ్ళందరూ నా మనసులో ఉంటారు. మీరు కూడా అలా పెట్టుకోండి, మంచి వ్యక్తులుగా మారండి. కృతజ్ఞత మిమ్మల్ని అద్భుతమైన దేవుని సేవకులుగా మార్చేస్తుంది. మీ సేవ ఫలభరితం అవుద్ది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసు ప్రభు, మా రక్షక, ఈరోజు మేమందరం ఆరాధన కొరకే చేరి ఉండగా నీ సేవకుడైన పౌలు చెప్పాడు, కృతజ్ఞుడనై ఉన్నాను అని. నీ సేవకుడైన దావీదు చెప్పాడు, నేను ఆయనకేమి చెల్లించుదును అని. ఇవన్నీ ప్రభువా మాలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మేము స్తుతించిన, మేము ప్రార్థించిన, మేము సేవ చేసిన, మేము జీవించిన జీవితం అంతా ప్రభువా మీ కొరకైన కృతజ్ఞత కలిగిన జీవితాలుగా ఉండాలని మీరు చెప్పారు. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులైన సేవకులందరినీ కూడా మీకు అప్పగిస్తున్నాను. వారందరినీ మీరు బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, మంచి స్టడీస్ దయచేయండి ప్రభువా, మంచి భవిష్యత్తు ఇవ్వండి తండ్రి. నాయన, పట్టుదల కలిగి నీ సేవను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగిపోనట్లు అనుగ్రహించమని చేరిన ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటూ యేసు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.